తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మండిపడ్డారు. తనను దొంగ అంటూ కించపరుస్తూ కరుణాకర్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. తాము చిత్తూరు నుండి వస్తే కరుణాకర్ రెడ్డి ఖాళీ చేతులతో కడప నుంచి వచ్చి అక్రమాస్తులు కూడగట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. కరుణాకర్ రెడ్డిని కడపకు తరిమి కొడతామని హెచ్చరించారు. తిరుపతిలో వైసీపీ జనసేన మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరు పార్టీల నేతలు పరస్పరం తీవ్ర సవాళ్లు ప్రతి సవాళ్లతో ఎన్నికల వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. చిత్తూరు నుంచి వచ్చిన జేబుదొంగ అంటూ ఆరణి శ్రీనివాసులపై టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తాను చిత్తూరు జిల్లాకే చెందిన వాడినని, కరుణాకర్ రెడ్డి ఏ జిల్లాకు చెందిన వాడని సూటిగా ప్రశ్నించారు. కడప జిల్లా నుంచి పొట్ట చేత్తో పట్టుకొని తిరుపతికి భూముల కుటుంబం వచ్చిందని అన్నారు. తిరుపతిలో భూ కబ్జాలు, రౌడీజం చేస్తూ అక్రమ ఆస్తులు కూడగట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన విజయం ఖాయమైందని, అందుకనే జనసేనకు భయపడి తిరుపతిలో అక్రమ మార్గాలలో గెలిచేందుకు భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు భూమన అభినయ్ రెడ్డి కుట్ర పండుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు భూమన కుటుంబానికి బుద్ధి వచ్చేలా తీర్పిస్తారని, ఆయన తిరిగి కడప జిల్లాకు పారిపోవడం ఖాయమని అన్నారు. వైసీపీని వీడి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు జనసేనలో చేరుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు ఈ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు జనసేనలో చేరారు. వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నాపైన నిందలేస్తున్న ఆరణి శ్రీనివాసులు చిత్తూరు నుంచి వచ్చారు. అతను ఓడిపోతే చిత్తూరుకి వెళ్ళిపోతాడు. నేను చిత్తూరు నుంచి వచ్చింది నువ్వు చెప్పి కాదు, నేను చెప్పింది, నేను వచ్చింది అనుకునేది కాదు. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు. తిరుపతి పట్టణానికి వచ్చాను. నేను ఈ జిల్లా వాసి, ఈ నియోజకవర్గ వాసి. నేను ఇక్కడే ఉంటాను, ఏడే స్థిరపడతాను. ఇక్కడ తిరుపతి ప్రజలకు ఈ ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రతి ఒక్కరికి సేవ చేయడమే నా బాధ్యత. శాంతి రక్షణ కల్పించడమే నా బాధ్యత. ఖచ్చితంగా కూడా నీ దుర్మార్గాలు, నీ అరాచకాలు, నీ దౌర్జన్యాలు, నీవు కొల్లగొట్టిన టీడీఆర్ బాండ్లు, నీవు ప్రోత్సహిస్తున్న గంజాయి బ్యాచ్, ఇటువంటివన్నిటి కూడా తుది ముట్టించి ఎవరైతే తిరుపతి పట్టణ ప్రజలు నీ వల్ల నష్టపోయారో వాళ్ళందరికీ నువ్వు తిన్న డబ్బులన్నీ నీ నోటి నుంచి కక్కించి వాళ్లకు చెల్లిస్తాననేసి కూడా మాట ఇస్తున్నాను. నేను ఒకటే తిరుపతి ప్రజలు అనుకుంటున్నాను. ఈరోజు కూడా కొంతమంది చిత్తూరు నుంచి వచ్చాడు గోబ్యాక్ అనేసి కూడా ఏదో చెప్పడావు. కరుణాకర్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఈ జిల్లా వాసి కాదు. నువ్వు ఏ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చావు, ఎప్పుడు స్థిరపడావు, నువ్వు ఆ జిల్లాకే మళ్ళీ వెళ్ళిపోవాలి. ఈ జిల్లాలో నీకు ఇంకా స్థానం లేదు. నేను ఈ జిల్లా వాసి, నాకు ఈ జిల్లాలో స్థానం ఉంది. నువ్వు ఏ జిల్లా నుంచి అయితే వచ్చావో ఆ జిల్లాకు వెళ్ళిపోవడం ఖాయం. నీ కొడుకు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవడం ఖాయం. ఇప్పుడే నీ కొడుకు అభినయ్ రెడ్డి హైదరాబాద్లో మకాం పెట్టి గెస్ట్గా వచ్చిపోతున్నాడు తిరుపతి పట్టణానికి. అటువంటి నాయకుడి ఎమ్మెల్యేగా నిలబెట్టావు నువ్వు. గుర్తుపెట్టుకో కరుణాకర్ రెడ్డి. తిరుపతి ప్రజలు ఆలోచిస్తున్నారు, గమనిస్తున్నారు. నువ్వు చెప్పే ప్రతి మాటకు 10 మాటలు చెప్పేదానికి తిరుపతి ప్రజలు ఎదురు చూస్తున్నారు. వెంకటేశ్వర స్వామి కూడా ఓర్చుకోలేదు. కలియుగ వెంకటేశ్వర స్వామి చేస్తున్న తప్పులు నువ్వు ఒక చైర్మన్గా ఉండి అక్కడ జరుగుతున్న దుర్మార్గాలు కూడా వెంకటేశ్వర స్వామి చూస్తున్నాడు. ఈ పింక్ డైమండ్ కూడా నీ హయాంలోనే ఎక్కడ మాయమైందో అది కూడా వెంకటేశ్వర స్వామికి ఆలోచన ఉంది. ఎప్పుడు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తాడు.